ఏఆర్ రెహమాన్ గారు కూడా అంత హైలైట్. అంటే రీసెంట్ టైంలో అంటే అటు బాలీవుడ్ లోనూ ఆయన కొట్టింది లేదు, ఎందులోనూ కొట్టింది లేదు. యాక్చువల్ గా ఆయన చేసిన సినిమాలు ఏంటంటే అంతంత మాత్రం ఉండే ఒకప్పుడు. కానీ చాలా ఏళ్ల తర్వాత సినిమా కోసం ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎరగదీశారు. అంటే సినిమాకి ఎంత న్యాచురల్, అట్ ద సేమ్ టైం మోడర్న్ గా ఎలివేట్ చేయాలి, అంత మోడర్న్ గా ఎలివేట్ చేయరు. అది కేవలం ఒక తెలుగు సినిమానో లేదా పాన్ ఇండియన్ సినిమాని కాకుండా ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్ కింద ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందండి. రామ్ చరణ్ గారి తర్వాత హైలైట్ ఎవరికన్నా చెప్పాలంటే కనుక మనం ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారు అని చెప్పాలి. తర్వాత అప్పల్ సూరి గారి క్యారెక్టర్, తర్వాత రవికృష్ణ గారు, భూమన్ ఇరానీ గారు మంచి పాత్రలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనం చూడాలి. ఢిల్లీ ఎపిసోడ్ ఒకటి హైలైట్. అలాగే అంటే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆపత్ బాంధవుడు చర్చ్ సీను ఎంత గొప్పగా చేసి అందరినీ మెప్పించారో, ఇలా రామ్ చరణ్ గారు నటన కూడా అందరినీ మెప్పిస్తుందండి. అందరూ సందేహం లేదు. హిట్ అనుకోవాలి, బ్లాక్ బస్టర్ హిట్, అందులో సమస్య లేదు. అంటే కొన్ని ఏ సినిమాలోనైనా సరే మనం నిజంగా ప్రతి సెకనం బాగుంటే కనుక మనకు 1,00,000 కోట్లు వచ్చేస్తుంది సినిమా. కానీ ఏంటంటే మనకి 1,000-1,500 కోట్లు చాలు. కాబట్టి అంత గొప్ప సినిమా అంటలో సందేహం లేదు. లేదా ఈ 2-3 రోజులు ఏమైనా ఇంకొంచెం ట్రిమ్ చేసి ఏమన్నా సినిమాని మళ్ళీ దించుతారేమో చూడాలి. స్టోరీ లాగా ఏమైనా అనిపిస్తుందా? లేదమ్మా, అంటే ఉన్నా కానీ ఇటువంటి స్పోర్ట్స్ డ్రామాలు చాలా ఉన్నాయి మనకి. జెర్సీ ఉంది, లేకపోతే గురు ఉంది, ఇలా కొన్ని ఉన్నా కానీ దీని పందా ఇది వేరు, క్రాస్ ఓవర్ అథ్లెట్ కింద తీయటం అయితే మనకు అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఇది రామ్ చరణ్ గారి దృష్టిలో తీసిన చూడాల్సిన సినిమా కాబట్టి రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ అన్న. ఒకటే చెప్తున్నా, సినిమా మాత్రం పెద్ద సినిమా ఎలా తీసిండో రామ్ చరణ్ కెరియర్ లా అసలు మనం ఊహించుకోం, అంతా బాగా తీసిండు. డిఫరెంట్ మూవీ, కథ కానీ స్టోరీ కానీ ఒక డిఫరెంట్ యాంగిల్ లో ఉంటది. అసలు కథ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అంటే మనకు పెద్ద తగ్గట్టు కథ కానీ బాగా తీసుకోవాలి బుచ్చిబాబు. ఆ కథకి రామ్ చరణ్ తప్ప ఎవరు చేయకుండా అంత బాగా ఉదిగిపోయిండు. ఆ క్యారెక్టర్ లో అంత మంచిగా చేసిండు. ఒక రంగస్థలం ఎంత యాక్టింగ్ ఎలా చేసిండు, దానికంటే రెట్టింపు చేసిండు. ఒక మొగదిరలో ఎంత బాగా చేసిండు, రంగస్థలం ఎంత బాగా చేసిండు, దానికంటే రెట్టింపు చేసిండు. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రామ్ చరణ్ కెరియర్ లా ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. యాక్టింగ్ లా మాత్రం సూపర్ చేసిండన్న. మేము చెప్పాలంటే యాక్టింగ్, అసలు మన ఫైట్స్ మాత్రం, బాడీ మాత్రం అసలు మనం ఊహించుకోం. అసలు 6 ప్యాకెట్స్ అంటే ఆ సీన్ చూస్తుంటే ఒక ఆంజనేయులు గత పట్టుకుని ఎట్లా అనిపిస్తాడు, నాకు అలా కనిపించింది. నా రామ్ చరణ్ ఇట్లా గత పట్టుకుని చెప్తాడు, నాకు హనుమంతుడే కనిపిస్తాడు. అంటే హనుమంతుడు లేక ఆ గెటప్ కనిపిస్తాడు. ఆ కుస్తీ ఫైటింగ్ అని లాస్ట్ ఊరి కోసం కొట్లాడతాడన్న. నిజంగా చెప్తున్నా, ఏడుపు వస్తుంది. లాస్ట్ అంటాడు, ఒకటే డైలాగ్ అంటాడు, నాకు గోల్డ్ మెడల్ వద్దు, నాకు ఊరికి నాకు ట్రైన్ కావాలంటాడు. అంటే ఒక కాలు లేకున్నా కూడా కాలు పెట్టుకొని రన్నింగ్ చేసి వరల్డ్ లో నంబర్ 1 గెలుస్తాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక కాళ్ళు లేని చేతులకు ఒక ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్కరి దాంట్లో టాలెంట్ ఉంటుంది. ఎవరికైనా వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు అని డైరెక్టర్ గారు చూపించిండు. అంతేగాని ఒక హీరోకి ఇది లేకపోతే కాళ్ళు లేకపోతే అది కాదు. ఇది సినిమా, ఇలాంటి సినిమాలు చూడాలి. ఇలాంటి సినిమాలు చూస్తేనే పబ్లిక్ లో మెసేజ్ పోతుంది. ఇలాంటి సినిమాలు చూపించాలి పిల్లలకు, కానీ పెద్ద చిన్నపిల్లలకు మెయిన్ చూపించాలి. ఇలాంటివి అంటే వాళ్ళకి తెలుస్తుంది. డ్యాన్స్ మాత్రం ఇరుగా తీసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. డ్యాన్స్ మాత్రం సూపర్ చేసిండు రామ్ చరణ్. జాన్వీ కపూర్ కూడా బాగుంది. అసలు రామ్ చరణ్ డాన్స్ చేస్తే చిరంజీవి చేసాడు డాన్స్, అంతా బాగా చేసిండు. అసలు డిఫరెంట్ డాన్స్ ఇచ్చారు ఇలా, అంతా బాగుంది. ఒకటే గుర్తుపెట్టుకొని శివరాజ్ కుమార్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మన జగపతి గారి యాక్టింగ్ చాలా బాగుంది. రామ్ చరణ్ మాత్రం చింపేసిండు యాక్టింగ్. ఈ సినిమాకి అవార్డు రావాలి. రామ్ చరణ్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటా. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై చరణ్. రామ్ చరణ్ నటన అవార్డ్స్ అంటారు కదా, అవార్డ్స్ ఇచ్చినా తక్కువే. బుచ్చిబాబు గ్రేట్ జాబ్. అండ్ స్క్రీన్ ప్లే, విజువల్స్ చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం అనిపించింది, బట్ ఓవరాల్ గా 3 hours కాబట్టి ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎవరు మొబైల్ కూడా చూడలేదు, అందరు చాలా బాగా చూసారు సినిమా. అండ్ ఓవరాల్ సినిమా చాలా బాగుంది. 5కి 3 వచ్చు. యాక్చువల్ గా ట్రైలర్ చూసినట్టు ప్రెడిక్టబుల్ గా అయితే లేదు. ట్రైలర్ చూసి ఇదో క్రికెట్ గురించో లేకపోతే కుస్తీ గురించో లాస్ట్ 5 minutes లో హీరో లేచి నెగ్గేస్తాడు అట్లా కాదు. స్పోర్ట్స్ అనేవి దీంట్లో చిన్న ఎలిమెంట్ మాత్రమే అనమాట. యాక్చువల్ గా సొసైటీ గురించి మెయిన్ మూవీ, చాలా సెంటిమెంట్ బాగుంది. అండ్ హీరో అనగానే అన్ని నెగ్గేస్తాడు అన్నట్టు ఉండదు. రామ్ చరణ్ చాలా బాగా చేశారండి. ఆయన బాడీ కన్నా ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. హీరో దెబ్బలు తింటాడు, పడతాడు, లేస్తాడు, అయ్యో అనిపిస్తాడు, అండ్ జస్ట్ నెగ్గాడు. అలాగా మన హీరో కాబట్టి నెగ్గేస్తాడని ఉండదు. సో బాగుందండి సినిమా. యాక్చువల్ గా ఆవిడ ట్రైలర్ లో చూసి ఏంటి ఇట్లా జస్ట్ గ్లామర్ కోసం పెట్టారనుకున్నారు. ఆవిడ ఉన్న కొన్ని సీన్స్ అయినా ఆవిడ యాక్చువల్ గా యాక్టింగ్ తోనే బాగా చేశారండి. గ్లామర్ కన్నా యాక్టింగ్ ఉంది సినిమాలో. కొన్ని సీన్స్ అయినా యాక్టింగ్ బాగా చేశారు దాంట్లో. రేటింగ్ అనే లేదండి, చూడండి, మంచి సినిమా, మిస్ అవ్వద్దు. 100% అండి. పెద్ద మూవీ యావరేజ్ అండి, యావరేజ్ మూవీ. నేను పెద్ద అంటే
1 year నుంచి వెయిట్ చేశా. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. రామ్ చరణ్ ఒక average. కానీ హీరో ప్రజెంట్ చేయడం రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. కానీ సినిమా నాకు నచ్చలేదు. లాస్ట్ లో కూడా లెగ్ అది తీసేయడం రామ్ చరణ్ గారికి నాకు ఎందుకో ఒక ఫ్యాన్ గా డైజెస్ట్ అవ్వాలి నాకు. సో అదే ఓవరాల్ గా చూసుకుంటే యావరేజ్ ఫిల్మ్ పెద్ద. యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను, విజువల్ పరంగా చాలా బాగుంది ఆ సీజీ వర్క్ అంతా. కానీ సో స్క్రిప్టే నాకు ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదు. సో హిట్ అవ్వాలని కోరుకున్నా కానీ యావరేజ్. అంటే హీరోకి కష్టాలు ఎక్కువైపోతుంటాయి, వెళ్ళిపోతుంది సినిమా వెళ్ళిపోతుంది. అవి మనకి ఫీల్ అయిపోయింది. కాల్ తీసేసింది ఒకటి నాకు ఎక్కువ అలా క్రికెట్ బాగుంది, కుస్తీ బాగుంది. సినిమా నాకు నచ్చలేదు. నిజం చెప్పను అబద్ధం చెప్పనా? నిజం చెప్పాలంటే సినిమా యావరేజ్, అబద్ధం చెప్పాలంటే చెప్పు 1000 కోట్లు బ్లాక్ బస్టర్ అని చెప్తా. నిజం చెప్పాను, నిజమంటే నిజమని చెప్తాను. సో నాకు స్క్రిప్ట్ నాకు నచ్చలేదు. సో నేనైతే కనెక్ట్ అవ్వలేదు సినిమాకి. ఫైట్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, హీరోయిన్ గ్లామర్ అయితే కుర్రోడికి నైట్ కల్లోకి వచ్చింది. వాటితో పోల్చొద్దు దయచేసి. చెప్తున్నా ఓపెన్ గా పుష్ప 2, దురంధర్ 2 రికార్డులో పెద్ద అని కోరుకున్నా. సో నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఈ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. మామూలు పిచ్చి ఎక్కువైంది అనుకో, ప్రాణం పెడతాను చరణ్ అయితే ఖచ్చితంగా. అంటే కొంతమంది యాక్టింగ్ అన్న, యాక్టింగ్ అయితే మామూలు చెప్పగలదు. ఇంకా తెలిసిందా యాక్టింగ్ మీకు? ఇక్కడ డాన్స్ చేయడానికి కారణం ఏంటంటే రామ్ చరణ్ ఇప్పుడు ఏం సరే ఇన్ని ఏళ్ళ మంది కూడా చేసేయాలా కొంతమంది సినిమా చాలా బాగాలేదు ఫ్లాప్ అంటున్నారు కదా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.